హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని మన పూర్వీకుల 100 ఏళ్ల ఆరోగ్య రహస్యమైన గంజి అన్నాన్ని ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే డైట్లో ఫర్మెంటెడ్ ఫుడ్ అనేది చాలా ముఖ్యమైన పాత్రని వహిస్తుందన్నమాట. అందుకే మన ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్లో చాలా వరకు ఫర్మెంటెడ్ ఫుడ్నే మన ఆహారపు అలవాట్ల కింద చేసుకున్నాం. ఎగ్జాంపుల్గా ఇడ్లీ, దోశ ఇలాంటివన్నమాట. అయితే మనం మర్చిపోతున్న మన పూర్వీకుల ముఖ్యమైన ఆహారం గంజి అన్నం. గంజి అన్నాన్ని సరైన పద్ధతిలో చేయకపోతే అందులో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు మన శరీరానికి అందవు. ఈ గంజి అన్నాన్ని ఇదే పద్ధతిలో గనక మీరు ఇంట్లో చేసుకుంటే గంజి అన్నం పులియకుండా, వాసన లేకుండా, రుచితో పాటు 100 రకాల ఆరోగ్య ప్రయోజనాలు మన శరీరానికి అందినట్టే. మరిక లేట్ చేయకుండా గంజి అన్నంతో వచ్చే హెల్త్ బెనిఫిట్స్తో పాటు గంజి అన్నాన్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. ఫస్ట్ దీనికోసం మనం అన్నాన్ని ఉడికించుకుని గంజిని సపరేట్ చేసుకోవాలండి. దానికైతే ఇక్కడ నేను అరకప్పు దాకా బియ్యాన్ని గిన్నెలోకి తీసుకున్నాను. ప్యూర్గా గంజన్నం కోసం మాత్రమే నేను ఈ క్వాంటిటీ అయితే తీసుకుంటున్నాను. అయితే మీరు ఇంట్లో వండగా మిగిలిన చెద్దన్నంతో కూడా ఈ ప్రాసెస్ని ట్రై చేయొచ్చు. మిల్లెట్స్ వాడాలి అనుకుంటే ఇక్కడ వరి అన్నానికి బదులుగా కొర్రన్నం లేదా జొన్నన్నాన్నైనా వాడచ్చు. బియ్యం గిన్నెలోకి తీసుకున్న తర్వాత బాగా కడిగేసేయండి. కడిగిన తర్వాత మనం ఎంతైతే బియ్యం తీసుకున్నామో దానికి 4 నుంచి 5 రెట్ల దాకా నీళ్లు వేసుకోవాలి. అదే మీరు కొర్రన్నం కానీ జొన్నన్నం కానీ చేసుకున్నట్లయితే మీరు రెగ్యులర్గా వేసుకునే ఎసరు కంటే డబల్ వేసుకోండి, సరిపోతుంది. ఎందుకంటే మనం ఇందులోంచి గంజి తీయాలండి. సో ఇలా ఎసరు పోసుకున్న తర్వాత ఈ బియ్యాన్ని మీరు నానబెట్టుకునైనా ఉడికించుకోవచ్చు, లేదా డైరెక్ట్గా అయినా స్టవ్ మీద పెట్టి ఉడికించేసేయచ్చు. తక్కువ అన్నమే కాబట్టి 10-15 నిమిషాల్లో అన్నం అయితే ఉడికిపోతుంది. ఇలా అన్నం మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న నీళ్ళని వాడ్చేసుకోవాలి. గంజిని వాడ్చుకోవడానికి పాతకాలం పద్ధతి అయినా వాడచ్చు, లేదా ఇలా చిల్లుల గిన్నెలోకి, చిల్లుల ప్లేట్లోకి వంచేసుకున్న అన్నం సపరేట్ అయిపోతుంది. అలాగే గంజి కూడా కింద కలెక్ట్ అయిపోతుంది. అన్నం అనేది డ్రైగా అయిపోకుండా, ఎండిపోకుండా ఉండడం కోసం పైన ఇలా ఒక మూతని పెట్టేసేసి గంజిని పూర్తిగా వాడ్చేసుకోండి. గంజితో వచ్చే హెల్త్ బెనిఫిట్స్ 1-2 కాదు, 100 రకాల ప్రయోజనాలు ఉంటాయన్నమాట. ఇందులో వైటమిన్స్ ఉంటాయి, అమినో యాసిడ్స్ ఉంటాయి, మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. కడుపులో మంట, కడుపుబ్బరం, కాన్స్టిపేషన్, శరీరంలో అధిక వేడిని తగ్గించడంతో పాటు గంజిలో ఉండే హెల్త్ బెనిఫిట్స్తో మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నీరసం లేకుండా ఇన్స్టెంట్ ఎనర్జీని ఇచ్చి రోజంతా యాక్టివ్గా పనిచేసుకునే విధంగా హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా వేసవి కాలంలో మనం చాలా నీరసించిపోతూ ఉంటాం కదా, లేదా వాంతులు విరోచనాలు అయినప్పుడు శరీరంలో ఉండే పోషకాలని కోల్పోతూ ఉంటాం. అలాంటప్పుడు ఈ గింజన్నాన్ని గనక తీసుకుంటే అది దివ్య ఔషధంలో పనిచేస్తుంది. కొన్ని రకాల క్యాన్సర్స్ని కూడా మన దరి చేరకుండా కాపాడుతుంది. అంతేకాదండి, ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మన చర్మంలో వచ్చే ముడతలను తగ్గించి యాంటీ ఏజింగ్గా కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో అందుకే మన పూర్వీకులు ఎన్ని సంవత్సరాలైనా కూడా ఆరోగ్య సమస్యలు ఏవీ లేకుండా హెల్తీగా బ్రతికేవాళ్ళు. ఈ ఫుడ్ని వాళ్ళు డైలీ రోజు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ కింద తీసుకునేవారట. ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు కూడా ఆరోగ్యకరమైన అమృతం. సో మరి ప్రయోజనాలు ఎక్కువ కావాలి అంటే గంజి అన్నం అయితే పర్ఫెక్ట్ సొల్యూషన్. మీరు గంజి అన్నాన్ని కనుక ప్రిపేర్ చేసుకోకపోయినట్లయితే ఈ గంజికి బదులుగా నీళ్లు కూడా వాడుకోవచ్చు, ప్లెయిన్ వాటర్ని యూజ్ చేయొచ్చు. అయితే ఈ ప్లెయిన్ వాటర్తో చేసే చెద్దన్నం మన గట్ హెల్త్కి ఉపయోగపడే ప్రోబయాటిక్ ఫుడ్ అవుతుంది. అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఉడికించుకున్న అన్నాన్ని ఒక కుండలోకి తీసుకోవాలి. గిన్నెలోకైనా తీసుకోవచ్చు. అయితే కుండలో ఫర్మెంట్ చేసే ప్రాసెస్లో మనకు వచ్చే బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో నేను ఉడికించుకున్న అన్నం ఈ బౌల్తో 2 బౌల్స్ దాకా అన్నం అయితే వచ్చిందండి. ఇంట్లో ఉండే ఏ గిన్నెనైనా మీరు కొలతగా తీసుకోవచ్చు. 2 కప్పుల అన్నానికి 1.5 కప్పు దాకా గంజిని వేసుకోవాలి. గంజి కనుక మీకు తక్కువ కలెక్ట్ అయినట్లయితే అందులోకి ఎక్స్ట్రా వాటర్ని వేసుకుని ఈ అన్నంలోకి వేసేసేయండి. అన్నం అనేది కొద్దిగా గోరువెచ్చగా ఉన్నా పర్వాలేదు, లేదా పూర్తిగా చల్లారిన చెద్దన్నాన్ని గనక తీసుకున్నట్లయితే మీరు తీసుకునే గంజి నీళ్ళు అనేవి కొంచెం వెచ్చబెట్టుకుని వేసుకోండి. గంజి నీళ్లు వేసిన తర్వాత అదే కప్పుతో అరకప్పు దాకా వేడివేడి పాలు వేసుకోవాలి. ఇక్కడ పాల క్వాంటిటీ అనేది పెంచకూడదండి. అవసరమైతే నీళ్ళని కానీ గంజిని కానీ ఎక్స్ట్రా వేసుకోవచ్చు, కానీ పాల క్వాంటిటీని మాత్రం ఎక్కువ వేయొద్దు. పాలు ఎక్కువ వేస్తే తినడానికి వీలు లేకుండా గంజి అన్నం బాగా పులిసిపోతుంది. పాలు పోసిన తర్వాత ఇందులోకి రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసేయండి. ఇక్కడ మీరు సైంధవ లవణం కానీ లేదంటే కల్లుప్పు కానీ వాడచ్చు. ఉప్పు వేసిన తర్వాత అంతా కూడా బాగా కలిపి
ఒక్కసారి వేలు ముంచి గోరువెచ్చగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. బాగా వేడిగా ఉంటే ఒక 2 నిమిషాలు ఆగి ఆ తర్వాత తోడు వేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా పలచగానే ఉండాలి. అప్పుడే రుచి, ఆరోగ్యం కూడా. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా పలుచటి మజ్జిగను వేసుకోండి. మజ్జిగ వేసి ఒకసారి బాగా కలిపి ఇందులోకి ఇప్పుడు ఒక ఉల్లిపాయని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగానే తరిగి వేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చిని చీల్చుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ కుండకి మూత పెట్టి 6 నుంచి 8 గంటల పాటు అలా వదిలేసేయాలి. మీరు ఉదయాన్నే తినాలి అనుకుంటే గనక రాత్రిపూట ఇలా తోడు పెట్టుకోవచ్చు. తోడు వేసిన తర్వాత క్లోజ్డ్ ఏరియాలో కాకుండా కొంచెం ఓపెన్ స్పేస్లో పెట్టుకుని ఫర్మెంట్ అవ్వనివ్వాలి. ఎండాకాలం అయితే ఇలా కొంచెం చల్లటి ప్లేస్లోనే పెట్టుకోండి. లేదు వర్షాకాలం, చలికాలం అయితే కనుక ఈ కుండ పైన ఒక గుడ్డ కప్పి ఉంచండి. సో రాత్రంతా కూడా ఈ ఉల్లిపాయల పచ్చిమిర్చిలో ఉండే ఫ్లేవర్ అంతా లోపలికి వెళ్ళి మన కడుపుకి, శరీరానికి ఉపయోగపడే గుడ్ బ్యాక్టీరియా అనేది తయారవుతుందన్నమాట. 6 గంటల తర్వాత ఈ విధంగా పైకి ఒక తేటలాగా పేరుకుంటుంది. దీన్ని ఈ విధంగా అయినా తినేసేయచ్చు, లేదా నిమ్మకాయ పచ్చడి, ఆవకాయ పచ్చడితో సర్వ్ చేసుకున్నా బాగుంటుంది. మూత తీస్తేనే మీకు ఆ స్మెల్, అరోమా అనేది చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు దీన్ని. సో గింజన్నం రెడీ అయిపోయినట్లే. సో మరి ఎన్నో ప్రయోజనాలు కలిగి ఉన్న మన పెద్దల హెల్దీ డైట్ ఈ గింజన్నాన్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.